ఒకసారి ఇవి చూడండి. ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక మనిషి బిహేవియర్ చూసి జడ్జ్ చేయొద్దు, తన మెంటాలిటీ చూసి జడ్జ్ చేయొద్దు. ఇప్పుడు చూసిగా కలర్ పెన్సిల్ ఎట్లున్నాయో, అవి ఎన్ని కలర్లు ఉన్నాయో, మనిషి గుణాలు కూడా అన్ని రకాలుగా మారుతాయి. సిచ్యువేషన్స్ బట్టి, తన మంచికో చెడుకో సంతోషానికో దుఃఖానికో దేన్నో బట్టి మనిషి మెంటాలిటీ మారుతూనే ఉంటుంది. ఒకే రకంగా ఎప్పుడు ఉండరు ఏ మనిషి అయినా. అట్లనే అని ఏ మనిషిని జడ్జ్ చేయొద్దు. చెప్పండి, మారవండి, పక్క నుండి చెప్పండి, చెప్తూనే ఉండండి. మనం విసిగిపోవద్దు చెప్పేవాళ్ళని. వాళ్ళు మారేదాకా చెప్తూనే ఉండాలి. చేతనైతే మార్చి చూపించు. కలర్ పెన్సిల్ చిక్కకపోతే తన లైఫ్ ఏంటిదో తనకు తెలియదు, తన రూపం ఏంటిదో తనకు తెలియదు. అది చెక్కి చూడు, తన కలర్కి అందం, తనకి అందం. అట్లనే మార్చి చూడు, తన బిహేవియర్ ఏంటిదో అప్పుడు తెలుస్తుంది. అంతే కదా. రాయి చెక్కుతూనే అందం. చెక్కి ఎన్ని రకాలుగానైనా చేసుకోవచ్చు దాన్ని. మనం వస్తువుగా మార్చుకోవచ్చు, దేవునిగా మార్చుకోవచ్చు, ఎన్ని రకరకాలుగా చేసుకోవచ్చు. శిల్పి చేతిలో ఉంటుంది, చెక్కేవాడి చేతిలో ఉంటుంది ఆ గొప్పతనం. అట్లనే మార్చేవాడి చేతులు ఉంటుంది ఆ గొప్పతనం. మార్చి చూడు, విసుకకు, అప్పుడు తెలుస్తుంది. ఊరికే జడ్జిమెంట్ ఇచ్చుడేంది ఎవరినైనా. ఒక చెడ్డవాడు మంచిగా మారితే అస్సలే మళ్ళీ చెడిపోడు. కానీ ఒక మంచివాడు చెడిపోయిండు అనుకో, వాడు జీవితంలో మళ్ళా కోలుకోలేడు, మంచివాడిగా కాడు. ప్రయత్నించు. పక్కకున్న ఫ్రెండ్సే ప్రయత్నించాలి. ప్రయత్నించి వాడిని ఒక శిల్పిగా చేయండి, మార్చండి. మార్చి వాడొక బొమ్మను తయారయ్యే విధంగా చూడండి. వాని సొంతంగా వాడు ఒక బొమ్మను చేయాలి, తయారు చేయాలి. అట్లా చేయండి. పెన్సిల్ లెక్క చెక్కుతూనే అందం. చాక్మార్ మీరు కాండి, వాళ్ళు పెన్సిల్ అయితే చాక్మార్స్ మీరు కావాలి. అంతే కదా.